మూవీలో హీరోయిన్ వేశ్య. అలాంటి తను మన హీరో కళ్ళు ఉండవు, అతను పెళ్లి చేసుకుంటుంది. అది ఎందుకు చేసుకోవాల్సి వస్తుందో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చూపించిందని ఈ పాప ఇంకోటి తగులుతాడు. మూడు కళ్ళు కనబట్టలేదని తన ముందే ఆడుతూ గపాగప్ చేస్తూ ఉంటే అదిరిపోయే ట్విస్ట్ మూడు కళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ పాప బాడీస్ తో బ్యాటింగ్ అనే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది. అదేనండి వేశ్య. అలా పాప నుంచొని బయట ఒక లోపల తీసుకెళ్లి పందిరి మంచం మీద పందెం కోళ్ళని ఆట ఆడేస్తూ ఉంటే మెల్లగా నిప్పు స్టార్ట్ అవుతుంది ఆ కొంపకి. అది అలా తగలబడుతూ ఊపిలో ఉన్న హీరోయిన్ పాప రూమ్ లో కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆ బయట నుంచి ఫైర్ ఆపుతున్న కొంతమంది ఫైర్ ఫైటర్స్ లోపలికి వచ్చి అందరిని కాపాడి బయటికి తీసుకెళ్లి మన హీరో ఈ పాప దగ్గరికి వెళ్లి తన తల మీద ఉన్న హెల్మెట్ ని ఈ పాపకు పెట్టి బయటకు పంపించేసి ఇంకెవరైనా ఉన్నారో వెతికే లోపు తన మీద సీలింగ్ పడి నడుగు దెబ్బ తగులుతుంది, కళ్ళు పోతాయి. అది జరిగిన కొన్ని నెలల తర్వాత సముద్రం ఒకటి దగ్గర ఇల్లు కమ్ ఓ స్పా సెంటర్ ని చూపిస్తూ ఉంటారు. అది మన హీరో సీముది. చెప్పాక ఫైర్ ఫైటర్ మనోడు కళ్ళు పోయినాయి. హీరోయిన్ పాప మంచి ఊపులో చేయించుకుంది కదా, ఆ పాప పేరు మాయా. హీరో తన కాపాడాడని తన కళ్ళు లేకపోయినా తనకు కావాల్సిన పనులు మొత్తం చేసి జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే ఈ రోజు హీరోని డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది, కంటి డాక్టర్ దగ్గరికి. డాక్టర్ మంచి తీపి కబురు చెప్తుంది. ఈ ముగ్గురు టెస్టులు మొత్తం చేసేసాం, అంత పాజిటివ్ గానే ఉంది, ఆపరేషన్ చేసేస్తే కళ్ళు వచ్చేస్తానగానే బాబు మంచి ఊపులో నా కళ్ళు వచ్చేయాల్సిందే, నేను ఆ భార్య మీద ఆధారపడనని ఓ సెంటిమెంట్ ఎలా కొట్టడంతో ఆగండి సార్ ఎందుకు ఆధారపడతారు, కొన్ని రోజులు ఆగాలని చెప్పి ఇల్లు కొన్ని రోజులు రండి అని పంపించేస్తారు. ఇక వీళ్ళిద్దరు ఇంటి దగ్గర రాగానే ఈ స్పా సెంటర్ మీద వచ్చిన డబ్బులతోనే వీళ్ళిద్దరు బతుకుతుంటారు. ఇక అక్కడి నుంచి రాగానే ఇంకో తీపి కబురు, హీరోయిన్ లైబ్రరీ టెస్ట్ పాస్ అయ్యి లైబ్రేరియన్ గా జాబ్ వచ్చింది. ఇది తన హస్బెండ్ కి చెప్పి నెక్స్ట్ డే నుంచి జాబ్కి వెళ్ళిపోతుంది. అలా లైబ్రరీలోకి వెళ్ళగానే కేవలం ఒక పోస్టే ఉంది, అది కూడా టెంపరీయే. ఎక్కువసేపు కనుక పని చేస్తే అది పర్మనెంట్ అయిపోతుందండి. అక్కడ ఉన్న కొలీగ్ ఒక ఆమె చెప్తుంది. ఇదే విషయం హీరో దగ్గరికి వచ్చి చెప్పి నాకు లైబ్రేరియన్ జాబ్ వచ్చింది, కాకపోతే నేను ఎక్స్ట్రా అవర్స్ పని చేయాలి, నాకు అసలు ఇష్టం లేదు నిన్ను వదిలేసి వెళ్ళటం, నిన్ను ఎవరు చూసుకుంటారంటే ఏం పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటా నువ్వు వెళ్ళు అని చెప్పి పాపం జాబ్ పంపిస్తాడు. అలా రోజులు గడుస్తున్నప్పుడు ఒక రోజు ఆ స్పా సెంటర్ లో వచ్చిన డబ్బులన్నీ ఒక బాక్స్ లో పెడతాడు హీరో. అప్పుడే ఒకడు గమనిస్తాడు హీరోని. హీరో కళ్ళు కనపడం, మనం ఈ బాక్స్ ని లేపేద్దాం అని చెప్పి అది తీసుకొని పరిగెత్తుంటే వచ్చేసాడు మన ఆటలో ఆటగాడు. ఆడు చూసి డిషా అని కొడుతూ ఉంటే ఇవన్నీ మన హీరో గడు వినేస్తాడు. ఒరే బాబు నీ వద్దు, నీ డబ్బులు వద్దురా ఇవ్వు అని చెప్పి మన సెకండ్ హీరోని పక్కకు తోసి ఆ బాక్స్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ బాబు ఆ బాక్స్ ని తీసుకొచ్చి హీరోకి ఇచ్చి షాప్ లో దొంగతనం చేసి పారిపోతున్నాడు ఒకడు, నేను ఆ బాక్స్ ని తీసుకొచ్చాను వాడిని కొట్టి అని చెప్పి ఆడి పేరు హెరీ అని పరిచయం చేసుకుంటాడు. వాడు ఇక్కడే పని చేస్తూ ఉంటాడు, ఆ సముద్రం దగ్గర చేపలు పట్టుకొని బతుకుతూ ఉంటాడు అనమాట. అతనికి ఎవ్వరు లేరు, అనాథ. ఇంత మంచివాడిని ఎందుకు వదులుకోవటం అని నా దగ్గరికి వచ్చేసాయి, నాతో పనిలో ఉండు, మంచి డబ్బులు ఇస్తా అని చెప్పి పనిలో పెట్టేస్తాడు. ఇక రాత్రి రాగానే హీరోయిన్ పాప వచ్చింది. బాబుకేమో మంచి ఊపిలో వేడెక్కించి పాపని ముందుకి వెనక్కి ఆట ఆడేస్తా ఉంటే బాబుకి పాపం హెల్ప్ చేశాడు కదా, అప్పుడు నడుగు కూడా గాయం తగలటంతో పూర్తిగా సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. ఇక్కడ పాపకేమో సగం తీరుతుంది కానీ సగం తీరట్లా, దాన్ని చల్లార్చుకుని పడుకుంటుంది. నెక్స్ట్ డే మన లేత కుర్రోడు వచ్చేసాడు. ఈడు రావటంతోనే ఈడు చూడండి ఏదో పనులు, ఇంట్లో సైలెంట్ గా వచ్చి చూసి నీళ్ళ సౌండ్ వస్తుందని బాత్రూమ్ లో తొంగి చూస్తాడు. పాప రాత్రి ఆపేసరిగా పని తన వేళకి పని చెప్పుకుంటూ ఉంటే బాబు చూసేస్తాడు. ఎవడరా నువ్వు అని చెప్పి ఒక్క కేకేయటంతో లేత హీరో కూడా బయటకు వచ్చేస్తాడు. ఈలోపు హీరోయిన్ పాప డ్రెస్ వేసుకుని వచ్చి ఎవడు వీడు అసలు ఇక్కడ కింద ఉన్నాడు అని అడిగితే వీడు చాలా హెల్ప్ చేశాడు మనకి, నీతిమంతుడు నిజాయితీవంతుడు అనగానే అవునా పెద్ద ఎదవలాగా ఉన్నాడు, దొంగలాగా కనపడుతున్నాడు, అసలు ఈయన ఎందుకు ఇంట్లోకి రానిచ్చావని చెప్పి ఎదురు మూడే తిరుగుతూ ఉంటే లేత హీరో గారు చేసిన పనికి సారీ చెప్తాడు. అంతేకాదు నా ఓనర్ కి పెళ్ళం ఉందనే సంగతి నాకు తెలియదు, పొరపాటు జరిగిపోయింది సారీ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా కోపం డీటెయిల్ గా చెప్తాడు, నేను దొంగతనం జరిగింది, వాడు దొంగను కొట్టి మన డబ్బులు మనకు తీసుకొచ్చి ఇచ్చాడు, చాలా మంచోడే అనగానే సరే నేను లైబ్రరీకి వెళ్ళిపోతాను జాగ్రత్తగా ఉండని చెప్పి ప్రేమతో ఉద్యోగం హీరో గారు హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మన లేత హీరో బాబు స్పా స్పా అని బీచ్ చుట్టూ తిరిగితే ఎవ్వరు నాట్ ఇంట్రెస్టెడ్ అంటారు. ఇక ఎండలో కూర్చొని హీరో దగ్గరికి వచ్చి మీ కళ్ళు ఎలా పోయినాయి అనగానే అదొక విషాద గాథ. ఈ మేడం పందిరి మంచం మీద పందెం కోళ్ళు ఆటలాడుతూ ఉంటే నేను వెళ్ళి ఆ కోళ్లు ఫ్రై అవ్వకుండా కాపాడాను, ఆ ప్రమాదంలో నా కళ్ళు ఒళ్ళకి దెబ్బ తగిలి కళ్ళు పోయినాయి అని చెప్తాడు. సార్ ఎంత పని జరిగిపోయింది, మీరు మగోడు కాదు సార్ అనగానే ఏంట్రా అంత మాట అనగానే లేదు సార్ మీరు మంచి మనసు ఉన్న మగోడు సార్, మీ ఆవిడని పెళ్లి చేసుకుని మీరు జాగ్రత్త చూసుకుంటున్నారు చూసారా మీరు గ్రేట్ సార్ అని ఈడు విషాద గాథ స్టార్ట్ చేస్తాడు. వీడు ఒక అనాథ, చిన్న చిన్న పనులు ఏదో చేసుకుంటూ ఎక్కడ ప్లేస్ కనపడితే అక్కడ నిద్రపోతూ అలా బతుకుతున్నాడు. ఇక నెక్స్ట్ సీన్ లో హీరో దగ్గరికి తారా అనే అమ్మాయి వస్తుంది. అమ్మాయి చూడండి ఎంత బాగుందో, పాప చిన్నప్పటి నుంచి హీరో అంటే పడి చచ్చిపోతుంది. కుదిరితే ఆయన పెళ్లి చేసుకుందాం అనుకుని అవన్నీ అవ్వక పెళ్ళైందని తెలిసి కూడా బాబుని రెచ్చగొడదామని ట్రై చేస్తూ ఉంటుంది.
పిచ్చి పిచ్చి వేషాలేమో కానీ హీరో గట్టిగా వాణికి పంపించేస్తాడు. రాత్రి రావగానే నీరసంగా ఉన్న పాప ఇంటికి వస్తుంది. హీరోయిన్ పాప లేత హీరోయిన్ చూసిన హీరోయిన్ కి సరసరా మండుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోకి ఎందుకు వచ్చాడు వీడు అని. అప్పుడు హీరో బాబు వచ్చి అంటాడు, పాపం వాడికి ఇల్లు కూడా లేదు, మనతో పాటు మన ఇంట్లోనే పడుకుంటాడు ఒమ్మలా అని చెప్పి చెప్పడంతో హీరోయిన్ కి ఎక్కడో కాలుతుంది. ఆ నోరు చూడండి ఎలా తెలిసిందో. ఏం మాట్లాడుతున్నావు మొగడా అనగానే కరెంట్ కూడా పోతుంది. ఇక అంత ఫ్రస్ట్రేషన్ బయటికి చూపించి దీనమ్మ బతుకని నెక్స్ట్ డే మళ్ళీ సాయంత్రం పని చేసుకుని ఇంటికి వచ్చిన హీరోయిన్ కి షోల్డర్ నొప్పులు పుడుతుంటే మనోడు వెనక నుంచి వచ్చి మసాజ్ చేస్తూ ఉంటాడు. మూడేదో పిసుకుతున్నాడు అనుకుంటే వెనక తిరిగి చూడంగానే లేత హీరో గాడు నిన్ను ఇంటి పని చేయమంది, నా ఒంటి పని కాదని బయటికి దోస్తుంది. ఇక బయటకు వచ్చి క్యాష్ కౌంటర్ లో బాక్స్ లో డబ్బులు చూస్తే డబ్బులు ఉండవు. ఈ లేత హీరో గాడు తీసుకొని జంప్ ఏమో అనుకుని వాడు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఆ స్పా సెంటర్ లోకి ఎంటర్ అవ్వగానే అనాథం అని చేరదీస్తే మా డబ్బులు కొట్టేస్తావా, ఇంత ధైర్యం మీకు, నా డబ్బులు నాకేం లాక్కుంటే హీరో గాడు ఏమో చెప్తూ ఉంటాడు, తల్లే అవి నీ కాదు నా డబ్బులు అన్నా కూడా ఏదో చిన్న చిన్న పని చేసుకుని నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా. లేత వయసు హీరో గాడు ఏది చెప్పినా సరే లేత మాటలు అని చెప్పి ముద్ర పాప బయట దోసేస్తుంది మనోడిని. ఇక అరుపులు విని హీరో గాడు బయటకు వస్తాడు. ఇక బయటకు వచ్చిన మొగుడా వాడు డబ్బులు దొంగతనం చేశాడంటే, లేదే పిచ్చమహమా రేషన్ కొనుక్కురమ్మని నేనే డబ్బులు ఇచ్చాను అడిగి, ఆ ఫోన్ కూడా నేనే ఇచ్చాను మన పాత ఫోను వాడుకోమని అని చెప్పగానే అరే ఎంత పని జరిగిపోయిందని లేత హీరో గాడిని ఎత్తుకోవడానికి వెళ్ళింది. అలా పాప బీచ్లు చుట్టూ ఎతికితే ఏడా కనపడ్డు మనోడు. చివరికి మనోడు ఒక అందమైన స్పాట్ లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. లేత హీరో నీ లేత వయసుకి నా సారీ అని చెప్పి ఫ్రెండ్షిప్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఇక మెల్లమెల్లగా పాపకి మనోడి మీద మంచి ఇంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. మరి రాత్రి అయితేనేమో పాపకి దాహం వేస్తూ ఉంటుంది. వీడేమో మొగుడు దాహం తెచ్చలేకపోతున్నాడు. పక్కన సముద్రం ఉన్నా ఏం చేయలేదుగా పాపం, సముద్రం దొక్కలేదు కదా. ఇక్కడ ఈ లేత బాబు హీరోకి చదువు రాదు, అందుకని పాప దగ్గర మరి చదువు నేర్పిస్తుంది. ఎందుకంటే వీడే స్పా సెంటర్ లో ఉంటున్నాడు కదా, చదవటం నేర్చుకుంటే ఇంకా బాగా రన్ చేయగలడని ఫుల్ గా చదువు నేర్పిస్తూ ఉంటుంది. అంతేకాదు హీరోకి కళ్ళ ఆపరేషన్ కూడా చేపించేస్తారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టు ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ హీరో కళ్ళు కనపడవు. దానికి డాక్టర్ ఏం బాధపడద్దు, ఇది చాలా చోట్ల జరిగింది, కొద్ది రోజులు ఆగితే మీ కళ్ళు బిడేలను ఓపెన్ అయిపోతాయి, బాగా కనపడిపోతాయి అని చెప్తారు. హీరో ఏమో పాపం చాలా ఆశలు పెట్టుకున్నాడు, కళ్ళు వచ్చేస్తాయి, ఇక తన ప్రపంచం తన లైఫ్ తను బతకచ్చని. ఆ బాధతో మనోడు ఇంకా బాధపడుతూ ఉంటాడు రోజు. ఈ బాధ చూసిన హీరోయిన్ ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. ఈ బాధ ఏదో మొగుడు దగ్గర కూర్చొని ఏడవచ్చుగా, లేదు ఈ లేత హీరో గడే కావాలి. వాడి దగ్గరికి వస్తే వాడు చూడండి ఎంత పెద్ద సీసా పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి ఫుల్ గా మందేసి కళ్ళు ఒళ్ళు తెలియకుండా ఇంకేముంది బీచ్ లో ఉంది నిప్పు, నువ్వు నాతో చేయి తప్పని ఆ నిప్పు రోవులు ఎగిసే అంత వేగంగా దరిదరలు ఆడిచ్చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే తారా పాప, ఈ పాప బాగా టెంటెంగా ఉంది. హీరో గడ పక్క వచ్చి నీ పెళ్ళని వదిలేసాయి నాతో వచ్చేసి ఇదే పని. ఈ పాప రియలైజేషన్ రాత్రి ఆరాటంలో ఆవేశం అనే కార్యక్రమం జరిగిపోయింది. నేను నీతో కలిసి ఎటువంటి పోరాటం చేయాలనుకోవట్లేదు, నన్ను వదిలేయి, నా జావు నన్ను జావని అని వెళ్ళిపోతూ ఉంటే, బాబు ఒక్కసారి నువ్వు అలా రుచి చూపించి వెళ్ళిపోతానంటే ఎలా, కమాన్ అని పాపను లాక్కుంటూ ఉంటే ఆగునానా అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఆవిడ బాబు ఆత్రంగానే పాప దగ్గరికి వచ్చేస్తే పాప కూడా మంచి ఇచ్చిగా దెబ్బల మీద దెబ్బలు వేసేసుకుంటారు. పాపకేమో పక్క తను చేసే తప్పు, లేత హీరో గాడిని పక్క దోసేద్దాం అనుకుంటే మొగుడేమో వేడి తీర్చలేకపోతున్నాడు. లేత హీరో గాడేమో మంచి వేడి రప్పలాడిచ్చేస్తుంటే ఇంకెలా వదిలిద్దాన్ని, వదలట్లా. ఇంట్లోనే మొదలు పెట్టారు పత్యాపారం. ఇంట్లోనే కూర్చొని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే హీరోకి మరి కళ్ళు లేకపోయినా మాటలు వినపడతాయిగా. ఏం చేస్తున్నారు మీరు ఇద్దరిని అడిగితే ఏదో పిచ్చి మాటలు చెప్పి హీరోయిన్ సైడ్కి దోసేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఆ బీచ్ ఒడ్డు మీద కమాన్ బ్యాటింగ్ అని హీరోయిన్ పాపతో మంచి ఊహలు ఉన్నప్పుడు మనోడు ఫోన్ లో నీలి చిత్రం నీతోనే అనే ఓ సిరీస్ తీసేస్తాడు. తీసినట్టు ఉండకుండా రాత్రి మందుడానికి వెళ్ళి తన మిగతా అనాథ ఫ్రెండ్స్ కి చూడండిరా నేను ప్రేమలో పడ్డాను, ఇదిగో నా పాపతో చూడు ఎట్ట చేశాను అని చెప్పి ఈడో పెద్ద పోటుగాళ్ళ చూపిస్తాడు. ఆడు మందులో ఉండేసరికి ఆడి ఫ్రెండ్ ఎదవలు ఎట్టానికి వస్తారు ఎదవలందరూ ఆ వీడియోని ఆడి దగ్గర పంపించుకొని ఇంటర్నెట్ లో పెట్టి వైరల్ చేసి పడుతాడు. ఆ తాగే మత్తులో బాబు ఇంటికి వస్తాడు. ఈ మొగుడు పక్కన ఉండగానే ఈడు వెనక నుంచి పిసుకుతా ఉంటాడు ఆంటీని, రే ఏం పనులు చేస్తున్నావురా నువ్వు, పక్కకు పో అని ఆయన పక్కకు దోస్తుంటే ఇది విన్న హీరో ఏం జరుగుతుంది, ఏంటా సౌండ్ ఏంటి అని అడిగితే ఏమి లేదులే నిద్రపోదాం పదా అని పంపించేస్తుంది. వీడు ఆల్రెడీ హీరో వాళ్ళ ఫ్రెండ్ నైట్ వైరల్ చేసి పడుతాడు ఆ వీడియో. నెక్స్ట్ డే లైబ్రరీకి రాగానే ఈ లైబ్రరీ హెడ్ ఏంటి పాప ఏంటి పత్యాపారం ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు వీడియో కూడా బయటకు వచ్చేసింది అని చెప్పి ఈ పాప చూపించేస్తుంది. ఇక్కడ ఈ తారా పాప కూడా తెలిసిపోయి నీ పిల్లం ఎట్లాంటి పనులు చేసింది, మీ ఇంట్లో లేత పనుడితో కలిసి, నీ ఆవిడ మంచిది కాదు, నేను చెప్పేది వినంటే హీరో గాడు నువ్వు ఎప్పటి నుంచి అలాంటి చెప్తున్నావు, నా ఆవిడ అంటే నీకు నచ్చదు, నేను చెప్పే మాటలు నమ్మనని చెప్పడంతో తారా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అయితే హీరో మాత్రం ఆ మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకోవడానికి కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకోగానే మొత్తం మెల్లమెల్లగా కనపడటం స్టార్ట్ అవుతుంది. మనోడు బాధపడాలో ఆనందపడాలో గానీ ఫస్ట్ అయితే ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తాడు. సన్సెట్ ని చూసి ఆనందిస్తూ రిలాక్స్ అయిపోతాడు. ఇక్కడ హీరోయిన్ పాప జాబ్ నుంచి ఇంటికి వస్తూ మన లేత వయసు గానే తగులుకుంది. ఇలా ఫోటేదవా నీ వల్ల నా ఉద్యోగం పోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, వీడియో తీసిన ఎవడైనా సోషల్ మీడియాలో పెడతాడరా అంటే నేను తీసే గానీ నేను పెట్టలేదు
లేదంటాడు. ఏట్రా అబద్ధాలు చెప్తున్నావు అని మళ్ళీ కొట్టిద్ది. అలా పాపను ఓదార్స్తూ ఇంటికి వచ్చి ఇంకాస్త ఓదార్చడం స్టార్ట్ చేస్తాడు. ఇంకేముంది పాప కూడా ఇంకా కమాన్ ఓదార్చు అని చెప్పి ఊపు తెచ్చుకొని మంచం మీదే ధనాదం చేస్తూ ఉంటే హీరో బాబు వచ్చేస్తాడు ఇంటికి. ఈ టైంలో తన భార్యని చాలా ప్రేమించాడు. అలా తన బెడ్రూమ్ లోనే తన భార్యని వేరే వాడితో చూసేసరికి మనోడికి పిచ్చ కోపం వచ్చి మనోడు లోపల అగ్ని మండిపోయి ఇంట్లో పెట్రోల్ పోసేసి తగలబెట్టి బయటకు వచ్చేస్తాడు. ఇల్లు తగలబడిపోయి హీరోయిన్ లేత హీరో చచ్చిపోతారు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తారాపాప హీరో దగ్గరికి వచ్చి ఏం నాన్న ఏమైందంటే మనోడు మొత్తం చెప్తాడు. అంతేకాదు నా బ్యాగ్ పని చేయట్లేదు, నేను బ్యాట్స్మెన్ అవలేను అనగానే ఏం పర్లేదు నేను సిక్స్లు కొట్టించుకుంటాను ఈ చేత, కమాన్ కొత్త సంసారం స్టార్ట్ చేద్దామని అలా ఉదయిస్తున్న సూర్యుడి వైపు నడుస్తూ వెళ్తున్న వీళ్ళిద్దరిని చూపిస్తూ మూవీ అయిపోతుంది.